మార్నింగు చపాతీ చేసి ఎగ్ ఫ్రై చేశాను కదండి. ఆ ఎగ్ పోయింది. వాటితో పాటు చపాతీలు కూడా మిగిలిపోయండి. ఇప్పుడు వీటితోని ఒక రెసిపీ ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. మొదటిగా మిగిలిపోయిన చపాతీలని కట్ చేసుకుంటున్నానండి. రోల్ చేస్తున్నాను. ఇలాగే అన్ని చపాతీలను కట్ చేసిస్తానండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను. దాన్ని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసి ఇది బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో కొంచెం సోయా సాస్ వేస్తున్నాను, గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నానండి, ఇంకా కొంచెం మిర్చి పౌడర్ వేస్తున్నాను కూడా వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇందులో ఈ కట్ చేసుకున్న చపాతీ పీసెస్ వేస్తున్నాను. ఎగ్ది కూడా యాడ్ చేశాను కదా, అందుకే నేను వెజిటేబుల్ యాడ్ చేయలేదు. ఎగ్ది లేకపోతే వెజిటేబుల్ కూడా యాడ్ చేద్దాను. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకుని మూత పెట్టాను. ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగుంది. సోయా సాసు అన్ని సాసులు వేసాం కదా, బాగుందండి. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.